హలో అండి. నమస్తే. గత 5 డేస్‌గా మనం చూస్తున్నాము కోవా బన్ ఇష్యూ గురించి. అసలు కోవా బన్ అంటే చాలామంది ముస్లిం సోదరులు చాలా సంవత్సరాలుగా అమ్ముకుంటుంటారు పాపం పట్టుకూటు కోసము. అసలు బన్నులో ఏం కల్తీ ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. అసలు బన్ను అందరూ తింటారండి. అది రూ. 2 ఉంటుంది మామూలుగా బయట హోల్‌సేల్‌లో కొంటే. వాళ్ళు పాపము ఆ కోవా తయారు చేసుకొని, కోవాలో కూడా పాలు, కొంచెము రవ్వ, చక్కెరేసి తయారు చేస్తారు. కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుందని కొంచెం రవ్వ యాడ్ చేస్తారు అంతే. దాన్ని అమ్ముకుంటుంటే ఆయన బ్రతుకుదెరువు కోసము కర్నూలు నుంచి మేడారం జాతరకైతే వెళ్ళడం జరిగింది. అక్కడ ఇద్దరైతే సనాతన ధర్మం అనేసి మీడియా పట్టుకొని జర్నలిస్ట్ నేను, నువ్వేమమ్ముతున్నావు, కోవా అమ్ముతున్నావు, బన్ అమ్ముతున్నావు, అసలు ఈ కోవా మెత్తగుందా లేదా తిని చూస్తున్నావా లేదా అని అడుగుతున్నారండి. అతన్ని చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు, అవమానిస్తున్నారు. అసలు ఆయనకి అట్లా టకాని వచ్చేసేసి తొందరగా వచ్చేసేసి నేను జర్నలిస్ట్‌ని, నేను మైక్ పట్టుకొని వచ్చేసేసి ఏ ఊరు మీది, నీ పేరేం పేరు, అసలు నీకు ఆధార్ కార్డు ఉందా, నీకు పాన్ కార్డు ఉందా అని అడిగేసరికి ఆయనకి భయాందోళన గురైపోయి పాపం ఆయన ఫేస్ చూడండి ఒకసారి. అసలు కోవా బన్ తిని చూపిస్తున్నాడంటే అయితే నాకైతే చాలా బాధేసేసింది. అసలు ఈ సొసైటీలో ఏం జరుగుతుంది, అసలు పేద ప్రజల గురించి మనము ఏం మాట్లాడుతున్నాము, ఏమి మెసేజ్ ఇస్తున్నాము అనేది కూడా తెలియడం లేదు. ప్రశాంతంగా ఉంటున్న ఈ సొసైటీని అల్లకొల్లోలం చేయడం అంటే ఇదేనేమో అండి. అసలు ఈ విధంగా జరుగుతుంటే మనము ఈ సమాజంలో బ్రతకడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. అసలు అమాయకులండి వాళ్ళు. అసలు మేడారం జాతరకు పోతే ఏదో 5,000 10,000 వస్తుందనే ఆశతో వెళ్ళింటారు. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి వెళ్ళింటారు. ఈ విధంగా వాళ్ళు మత ప్రచారంగా చూసి నువ్వు ముస్లింవి, నువ్వు ఎందుకు వచ్చినావు ఈ జాతరకి, ఈడెందుకు అమ్ముతున్నావు, నీదే ఊరు, నీది ఆధార్ కార్డు చూపించండి అంటే అది ఏ విధంగా వీళ్ళు అతన్ని ప్రశ్నించారో, అసలు అతన్ని అవమానించారో నాకు అర్థం కావడం లేదు. అసలు ఆడామె చూడండి, నువ్వు ఎప్పుడైనా తిన్నావా ఈ బన్నుని, అసలు ఎలా తయారు చేస్తారు, ఇది మెత్తగుందా లేదా అని తిని చూపి అని చెప్పేసి ఆయన ఏ విధంగా అవమానించారో చూడండి. పాపము ఏ ఊరైతే ఏముందండి, బ్రతికిదెరువు కోసము చాలా చోట్ల జాతరలు జరుగుతుంటాయి, తిరునాళ్ళు జరుగుతుంటాయి. పాపం చాలామంది బొమ్మలు అమ్ముకుంటారు, కోవా అమ్ముకుంటారు, చాలామంది మిఠాయిలు అమ్ముకుంటారు. ఈ విధంగా బ్రతికి పోయింటారు పాపము. అసలు మేడారం జాతరలో నిన్నెవరు రామన్నారు, అసలు ఈ గుడికి అలో లేదు అని ఒక లేడీ మాట్లాడుతుంది. అసలు గుడిలో చాలామంది ముస్లిమ్స్ గుడిలో మసీదులోకి చాలామంది తెలుగు వాళ్ళు వెళ్తారు, క్రైస్తవులు వెళ్తారు, చాలామంది అసలు అట్లా ఆ విధంగా ఎక్కడ రాసి పెట్టలేదండి. ఏ గుడిలోనా మీరు ఈ గుడికి రాకూడదు, ఓన్లీ హిందూసే వెళ్ళాలనేది ఎక్కడ రూల్ అంటూ లేదండి. అక్కడ నోటీస్ ఏం పాస్ చేయలేదు వాళ్ళు. అసలు ఆయన అమ్ముకుంటుంటే ఆయన్ని ఎలా అవమానించారో చూడండి. ఆ మాల్ అంతా అసలు బన్నులు చాలా మటుకు బన్నులు ఎక్కువ మటుకు పాపం వాళ్ళు కొనుక్కొని అక్కడ అమ్ముకోవాలని చెప్పేసి పాపం 5 డేస్ నుంచి అక్కడే ఉంటున్నారు. అసలు పెట్రోల్ బంక్లో అక్కడ ఆటో ఆపుకొని అక్కడ పడుకుంటారంట పాపము. జాతర అయ్యేటప్పుడు పాపం వాళ్ళు అమ్ముకొని ఇంటికి వెళ్ళాలి అనే ఆశతో, వాళ్ళు సంతోషంతో నాకు 5 10 వస్తుంది, 10,000 20,000 వస్తుంది, నా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని చెప్పేసి ఆశతో వెళ్ళింటారు. ఆ విధంగా ఆశతో వెళ్ళిన వాళ్ళని ఇలా అవమానించడము, నువ్వు ముస్లింవి, నీ పేరేమి, నీ పేరు వలి కదా, అయితే ముస్లిము అనే సనాతన ధర్మాన్ని పైకి లేపడము. నేను జర్నలిస్ట్ను అని చెప్పేసి ఒక అతను మాట్లాడుతున్నాడు చూడండి. అతని పేరు బాలాజీ అంట. అసలు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నాడు అతని మీద చూడండి. అసలు మన ఊరు కాదు, మన నేల కాదు, అసలు అక్కడ మేడారం జాతరకు వెళ్ళాడు. ఆయన పాపం ఎవరు తెలియదు, ఏదో కోవా అమ్ముకుంటున్నాడు. పక్కన కూడా చూడండి అందరూ ఏ విధంగా అయితే అతను ప్రశ్నిస్తున్నారో, ఆయనకి పూర్తిగా భయాందోళనలో నింపేసేసి, ఆయన్ని పూర్తిగా భయపెట్టేసేసి ఆయన్ని ఏ విధంగా పోర్ట్రే చేస్తున్నారో చూడండి. అసలు మీకే అర్థమవుతుంది. ఈ విధంగా ఉంటే అసలు సొసైటీలో బ్రతకడం చాలా కష్టం అండి. అసలు సొసైటీ అంటే ఏంటండి, ప్రశాంతంగా ఉండడము, ఐకమత్యంగా ఉండడము. ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా అందరూ సమానమే. మనము ప్రతిరోజు కూడా ప్లెడ్జ్ చేస్తుంటాం కదా, భారతీయులందరూ నా సహోదరులు, భారతీయులను గౌరవించాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలని. ఐకమత్యం ఉంటేనే మన సమాజంలో ఏదైనా ముందుకు వెళ్తుందండి. మీకు ఒక వీడియో చూపిస్తాను, గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉన్న బిస్మిల్లా హోటల్ తనిఖీ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, సుమారు 50 కేజీల పైన ఫ్రీజర్ అనమాట. ఎప్పుడుదో తెలియదు, 2 రోజుల క్రితందో, 5 రోజుల క్రితందో, 10 రోజుల క్రితం గడ్డ కట్టిపోయి ఫ్రిడ్జ్లో నుంచి రావటం కూడా లేదు. ఫిష్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ రా మెటీరియల్ ఫ్రీజ్ చేశారు. దానికి తోడు ఆశ్చర్యంగా వండింది ఈ చూడొచ్చు, ఈ మొత్తం ప్రిపేర్డ్ మొత్తం వండి ఫ్రిడ్జ్లో పెట్టి రెడీగా ఉంది సర్వ్ చేయడానికి. ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఈ హోటల్ కాదు, గుంటూరులో పట్టణంలో ఉన్న హోటల్స్ అన్నిటికీ కూడా మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే, చికెను మటన్ 5 నిమిషాల్లో దొరుకుతుంది.
ఫ్రీజ్ చేసి వండి ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏంటంటే కఠిన చర్యలు తీసుకుంటున్నాం, ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది, శాంపిల్స్ ఇస్తూ ఉన్నాం, ఎనాలిసిస్ పంపించి ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటూ ఉంటాం. ఇమీడియట్గా ఇవాళ శానిటైజింగ్ కండిషన్స్ లేనందుకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు, శానిటైజింగ్ కండిషన్ నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళందరి మీద ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం ఫస్ట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా వెనకాడడం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే వ్యాపారం చేసుకోండి, మేము కాదంటలేదు, కానీ సరైన పద్ధతిలో మటన్, చికెన్ పాత రోజుల్లో దొరకని రోజుల్లో ఫ్రీజ్ చేసుకున్నారు, కానీ ఫిష్ కానీ ఇవన్నీ వితిన్ 1 hour సప్లై చేస్తూ ఉన్నారు. ఎక్కడా ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. వండిన వస్తువులు అసలు ఫ్రీజ్ చేయకూడదు యాజ్ పర్ చట్టం ప్రకారం. ఇక్కడ సుమారు 50-60 కేజీలు ఫ్రీజ్ చేసి ఏది వండింది ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇది కస్టమర్స్ అందరికీ ఒక రోజు 10 రోజుల్లో సప్లై చేస్తూ ఉంటారు. మరి డయోరియా కానీ వదలడానికి అవకాశం ఉంది. అందుకని వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసలు మీరు ప్రశ్నించాలి అనుకుంటే ఎవరిని ప్రశ్నించాలి? పెద్ద పెద్ద హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఫుడ్ ఆఫీసర్స్ చాలామంది వెళ్ళి ఫుడ్ హోటల్స్ని సీజ్ చేస్తుంటారు కదా. అసలు కుళ్ళిపోయిన ఫుడ్ ఉంటుంది చాలా చోట్ల, దాన్ని అట్లే స్టోర్ చేసింటారు. అలాంటి హోటల్స్కి వెళ్ళి మీరు రైడ్ చేయండి. అన్యాయాన్ని ఎక్కడైతే చాలామంది ఆడపిల్లల మీద అన్యాయం జరుగుతుంది, అఘాయితాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, ఇవన్నిటిని మీరు ప్రశ్నించాలి. అంతేగాని ఏదో పేద ప్రజలు బతుకు తెరుగు కోసము వాళ్ళు బ్రతుకుతుంటే, వాళ్ళ పొట్ట పూటి కోసము బ్రతుకుతుంటే వాళ్ళ పొట్ట మీద అయితే మీరు కొట్టకండి. అసలు ఇది తప్పు. ఆ బాలాజీ అనే అతన్ని, ఆమెని కఠినంగా మీరు చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. ఈ విధంగా ఉంటే మాత్రం సమాజంలో బ్రతకడం చాలా కష్టమవుతుంది. సొసైటీ అనేది అందరూ ఐకమత్యంగా ఉండాలి. మత కల్లోలాలు బయటికి తేయకూడదు. మత కల్లోలు తెచ్చినారు అంటే మాత్రము చాలా ఇష్యూస్ అవుతాయి. ఈ సనాతన ధర్మం అనేది ఒక గ్యాంగ్ అయితే వచ్చిందండి. ఆ గ్యాంగ్ తీసుకొస్తుంది. మీరు ముస్లిమ్సా, మీరు క్రిస్టియన్సా, మీరు హిందూసా, ఈ విధంగా ఉండకూడదు. అందరూ సమానమే, అందరూ ఐకమత్యంగా ఉండాలి, అందరూ సోదర భావంతోనే ముందుకు నడవాలి. అతన్ని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఆయనకి నష్టపరిహారం ఏదైతే ఉందో, బండ్లన్నీ పోగొట్టేసి అన్నీ పడేసినారు, అంతా పడేసినారు, అతన్ని బాగా అవమానించారు కాబట్టి ఆయనకి సారీ చెప్పాలి, ఆయనకి క్షమాపణ అడగాలి. మీడియా పరంగా అందరూ వచ్చి క్షమాపణ, వాళ్ళు ఎవరైతే అతన్ని ప్రశ్నించారో వాళ్ళకి వీళ్ళు వచ్చి వల్లి అనే అతనికి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం, ధన్యవాదాలు.